రేణిగుంట విమానాశ్రయంలో 60 మంది ప్రయాణికులు నిరసన చేశారు. హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటల నిమిషాలకు వచ్చి రేణిగుంట వచ్చి తిరిగి 8 గంటల 45 నిమిషాలకు వెళ్లాల్సిన ఫ్లైట్ రద్దయింది. అయితే ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు ఆందోళన చెందారు. అయితే స్పైస్ జెట్ సిబ్బందిపై సినిమా నటుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయం వద్ద ప్రయాణికులందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. అయితే తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో 60 మంది ప్రయాణికులైతే నిరసన చేపట్టారు. ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు యూటీవీ స్క్రీన్ మీద. అయితే 8 గంటలకు వచ్చి 8 గంటల 45 నిమిషాలకి బయలుదేరాల్సిన విమానం రద్దయింది. కానీ అది ముందస్తు సమాచారం అయితే ప్రయాణికులు ఇవ్వకపోవడంతో ఆ ప్రయాణికులందరూ కూడా 60 మంది ప్రయాణికులైతే అక్కడ నిరసన చేపట్టారు. ఇప్పుడు రేణిగుంట విమానాశ్రయంలో పిల్లలు కాదు కాబట్టి బతికిపోయారు. సేఫ్ పొజిషన్ అన్న కొడుకుంటే ఇంకా లాక్కుంటుండేవాడు. ఇట్స్ నాట్ ద వే. I booked my alternate flight ticket. I don't need a car. I don't need bloody your accommodation also. But still I'm fighting for a cause. I'm fighting for, I can charter a flight and go from here. I can charter a flight and go from here. But I'm only fighting for the cause of everyone. You are senseless, indifferent people. You don't have duty discipline. అందరూ వేస్ట్ ఫెలోస్. స్పైస్ జస్ట్ ఇస్ ఏ జంక్ ఆఫ్ వేస్ట్ ఫెలోస్. మీ ఫ్లైట్సే కాదు, మీ బుర్రలు కూడా జంక్ అయిపోయింది. మీ పిల్లలు కాదు కాబట్టి బతికిపోయారు. సేఫ్ పొజిషన్ అన్న కొడుకుంటే ఇంకా లాక్కుంటుండేవాడు. ఇట్స్ నాట్ ద వే. ఐ బుక్ మై ఆల్టర్నేట్ ఫ్లైట్ టికెట్. ఐ డోంట్ నీడ్ ఏ కార్. ఐ డోంట్ నీడ్. సో మనం చూసాం విజువల్స్లో కూడా క్లియర్గా చూస్తున్నాం. అంటే మనం ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే విమానాశ్రయం అంటే మనం ఫ్లైట్లో ప్రయాణం చేయాలంటే మనం ఆల్రెడీ చాలా ప్రయాణం చేసి ఎయిర్పోర్ట్ వరకు రీచ్ అయ్యి చాలాసేపు వెయిటింగ్ కూడా ఉంటుంది. కొన్నిసార్లు అంతా వెయిట్ చేసి ఎంతో అవసరమైతే తప్ప చాలామంది వెళ్ళరు కదా. సో అలాంటి సమయంలో కూడా 60 మంది ప్రయాణికులు అయితే నిరసన చేస్తూ ఉన్నారు. ఫ్లైట్ రద్దయిందనే విషయం కూడా ముందస్తు సమాచారం అయితే అక్కడ ప్రయాణికులు ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు. మనం విజువల్లో కూడా చూసాము. అక్కడ ప్రదీప్ గారు అంటే ఆయన యాక్టర్ అన్నమాట. ఆయన అక్కడ నిరసన చేస్తూ ఉన్నారు. ఆయన ఆవేశాన్ని కూడా వెళ్ళగక్కుతూ ఉన్నారు. ఎందుకంటే అంతసేపు వెయిట్ చేస్తూ ఈవినింగ్ నుండి వెయిట్ చేస్తూ ఉన్నారు. 8 గంటలకు వచ్చి 8 గంటల 45 నిమిషాలకి బయలుదేరాల్సిన ఫ్లైట్ రద్దయిపోయిందని చెప్పి అప్పటికప్పుడు చెప్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్మోస్ట్ 60 మెంబర్స్ ఉన్నారు అక్కడ. ఆ 60 మంది కూడా ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ఆ ముందస్తు సమాచారం ఇచ్చుంటే వాళ్ళు ఏదైనా ఆల్టర్నేట్ చూసుకునేవాళ్ళు. అలా ముందస్తు సమాచారం ఇవ్వకుండా అందరూ అక్కడ చేరుకున్న తర్వాత రద్దయిందని చెప్తే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎంతో ఇబ్బందులు పడి అక్కడ దాకా రీచ్ అయ్యి అక్కడ వెయిటింగ్ చేసి ఇప్పుడు ఫ్లైట్ వస్తుంది, ఎక్కి మనం మన గమ్యస్థలాలకి చేరుకుంటామని చెప్పి అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో అంటే అక్కడ సిబ్బందికి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా, అంటే 60 మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారంటే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా వాళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు మనకి తరచు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ఇంత నెగ్లిజెన్స్ ఎందుకు సిబ్బందికంటూ కూడా అక్కడ మనకి విజువల్లో కనిపిస్తుంది. ఆయన కూడా అదే సేమ్ ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ మీకు అన్నట్టు కూడా. అంటే ప్రయాణికుల పట్ల కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అనే విధంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఆల్మోస్ట్ అంటే 8 గంటలకు వచ్చి 8 గంటల 45 నిమిషాలకి బయలుదేరాల్సిన ఫ్లైట్ రద్దయిపోతే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇప్పటిదాకా మీరు ఏం చేశారంటూ కూడా ఆయన నిలదీస్తూ ఉండడం మనం విజువల్ చూస్తున్నాం. ఒక్కసారి ఆ అంబియన్స్ కూడా ఇంకోసారి చూడండి, మీకే క్లియర్గా అర్థమవుతుంది. But I'm only fighting for the cause of everyone. You are senseless, indifferent people. You don't have duty discipline. అందరూ వేస్ట్ ఫెలోస్. స్పైస్ జస్ట్ ఇస్ ఏ జంక్ ఆఫ్ వేస్ట్ ఫెలోస్. మీ ఫ్లైట్సే కాదు, మీ బుర్రలు కూడా జంక్ అయిపోయింది. మీ పిల్లలు కాదు కాబట్టి బతికిపోయారు. సేఫ్ పొజిషన్ అన్న కొడుకుంటే ఇంకా లాక్కుంటుండేవాడు. సో మనందరికీ తెలిసిందే విమానాశ్రయంలో అంటే విమానంలో ప్రయాణం చేసే వాళ్ళు చాలా మంది కూడా కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు. అండ్ కొన్ని సందర్భాల్లో తొందరగా రీచ్ అవ్వాల్సిన సందర్భం కూడా ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ట్రైన్లు కానీ బస్సులు కానీ లేట్గా వెళ్తారు. విమానంలో అయితే కొంచెం తొందరగా రీచ్ అయిపోతాం మన గమ్యస్థలానికి అనుకొని కూడా ఎయిర్పోర్ట్ అంటే విమానం త్రూ ట్రావెల్ చేసే వాళ్ళు చాలా మందే ఉంటారు, పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం కూడా ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఇంత నెగ్లిజెన్స్ వ్యవహరిస్తూ ఉన్నారు అక్కడ సిబ్బంది కూడా. అయితే రేణిగుంట
రేణిగుంట విమానాశ్రయంలో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 60 మంది ప్రయాణికులు అయితే నిరసన చేపడుతూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాత్రి 8 గంటల నిమిషాలకు రేణిగుంట వచ్చి తిరిగి 8 గంటల 45 నిమిషాలకు వెళ్లాల్సిన ఫ్లైట్ అయితే రద్దయిపోయింది. కనీసం రద్దయిపోయిందనే సమాచారం కూడా, ముందస్తు సమాచారం ఇవ్వలేదని ప్రయాణికులు అయితే ఆందోళన చేపట్టారు. అయితే స్పైస్ జెట్ సిబ్బందిపై కూడా అక్కడ సినిమా నటుడు మనం చూసాం ప్రదీప్ గారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా సిబ్బంది ఈ విధంగా ప్రవర్తించారని చెప్పి కూడా అక్కడ ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. స్పైస్ జస్ట్ ఇస్ ఏ జంక్ ఆఫ్ వేస్ట్ ఫెలోస్. మీ ఫ్లైట్సే కాదు, మీ బుర్రలు కూడా జంక్ అయిపోయింది. మీ పిల్లలు కాదు కాబట్టి బతికిపోయారు.